హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పిల్లలు మార్నింగ్ లేచి స్ప్రేతో ఆడుకుంటారు ఫ్రెండ్స్. ఇద్దరు వాటర్ అలా ఫిల్ చేసి ఫుల్ స్ప్రే చేసుకుంటారు. ఇద్దరు చెట్ల గట్టనిరా అంటే బయట అంతా స్ప్రే చేసుకుంటుండ్రు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా మీరు? మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్. చాలా ఎండలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫిబ్రవరి మంత్లోనే ఇంత ఎండలు ఉన్నాయంటే మార్చిలో ఎంత ఎండలు ఉంటాయో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీరు ఏదో గొడుగు అనేది తీసుకొని పోవాలి. ఇక నాకు కూడా కొడుతురు ఫ్రెండ్స్ పిల్లలు వాటరు. ఇంకా షూట్ చేస్తున్నాని నాకు కూడా వాటర్ స్ప్రే చేస్తుండ్రు. ఇద్దరు ఇప్పుడు కారు పైన ఆడుకుంటూ ఉంటారు. స్టిక్ దానిపైన పెట్టేసి రాడు పైన అటు ఇటు ఇద్దరు వెళ్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఉంటే చాలా టైంపాస్ అవుతుందండి. మంచిగా ఆడుకుంటారు ఇద్దరు. గ్లాసెస్ పెట్టుకొని మరీ ఆడుకుంటారు, ఎండ కొడుతుందని వాళ్ళకు. పెద్దోడు డ్రైవ్ చేస్తే చిన్నోడు కూర్చున్నాడు వెనకాల. అదే నవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ ఆయ చెప్పాలంటే చెప్తుండ్రు. ఇక్కడ మిల్క్ చాకోస్ ఇస్తున్నా. మిల్క్ చాకోస్ ఎందుకు ఇస్తున్నా అంటే ఒట్టి మిల్క్ తాగితే మళ్ళీ ఆకోసేపటికి ఆకలి వేస్తుండ్రు అంటుండ్రు. అయితే మిల్క్ చాకోస్ ఇచ్చినాం అనుకో మనము స్టమక్ ఫుల్ ఉన్నట్లుంటుంది, చాకోస్ తిన్నట్లుంటుంది, మిల్క్ తాగినట్లుంటుంది అని ఇక్కడ మిల్క్ చాకోస్ ఇస్తున్నా నేను. ఎందుకంటే నాకు బ్రేక్ఫాస్ట్ అయ్యే వరకు కొంచెం వాళ్ళకు స్టమక్ ఫుల్ ఉంటుంది కదా అని ఈ మిల్క్ చాకోస్ ఇస్తున్నా. చిన్నోడైతే పెద్దోని చూసి వాడ తినేస్తుండే. ఈ మధ్య చాలా నీట్గా తింటుండు. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను లెమన్ రైస్ చేస్తున్నా. లెమన్ రైస్కు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఏంది ఫస్ట్ కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్టపట్ట అయ్యే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ మా పిల్లలకు కావాలంట అందుకే వేస్తున్నా. ఆవాలు వేసుకున్నాక కొద్దిగా పల్లీలు. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు ఎప్పుడైనా అడిగినరు అనుకో చాలా ఫాస్ట్గా చేసేయచ్చు మనము. ఎండుమిర్చి, శనగపప్పు వేసుకోవాలి. మా పెద్ద బాబుకి కావాలంట అందుకే ఫాస్ట్గా వేసేస్తున్నా. 2 పచ్చిమిర్చి, కారం చూసేసుకోండి. పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, థ్యాంక్ యూ బేట. ఇవన్నీ బాగా ఫ్రై కావాలి. చాలా సింపుల్ అండి ఇది. పిల్లలు ఎప్పుడైనా 2 సెకండ్ల ఫాస్ట్ చేసేయచ్చు. నోళ్ళు ఆయిల్ చెడుతుంది, దూరం తిరగండి. మొత్తం రైస్ వేసేసుకోవాలి మనము. రైస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను రైస్లో సాల్ట్ వేసినందుకే సాల్ట్ వేస్తలేను. ఒకవేళ మీకు కావాలంటే ఇక్కడ సాల్ట్ వేసేసుకోవచ్చు.
నాను ఒక అన్నం వేడయ్యే వరకు 2 minutes మూత మూసి పెట్టుకోవాలి. తర్వాత లెమన్ వేసుకోవాలి. నేను లెమన్ సెట్ చేసుకుంటా. అన్నం కొద్దిగా వేడైంది, లెమన్ వేసేసుకోవాలి. అన్నం దించేటప్పుడు వేసేసుకోవాలి, పులావ్ బాగుంటుంది. ఎక్కువ పుల్లగా ఉంటే మా పిల్లలు ఎక్కువ ఇష్టపడను, నార్మల్గా వేసుకుంటా. వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలి అంతే అండి, చాలా సింపుల్. కొంచెం కొత్తిమీర వేసుకుంటా. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఎమ్మి లెమన్ రైస్ రెడీ. పిల్లలకు వడ్డిస్తా. వాళ్ళకు ఇంకేదో కావాలంట. మాకు పక్కన రైస్ పప్పు పెట్టేసిన, అది అయిన తర్వాత తినేస్తాను. ఇక అంతే అండి, లెమన్ రైస్ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. అడబెట్టు. ఓకే ఓకే, మా పిల్లలకి తినిపిస్తే ఇక తింటున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళ తింటారట, నేను తినిపించొద్దంట. హలో చెప్పండి. హలో వెయిట్ చూడు ఒకసారి. ఎట్లా తిన్నావా? సూపర్ ఉంది. సార్ బాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ హాయ్.